నర్సంపేట, ములుగు, వరంగల్ జిల్లాల్లో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. ఆర్ఎంపీల సమస్య మరియు ప్రజల సమస్య టీఎస్ఎంసీకి మరియు ప్రభుత్వం అర్థం కావాలనే ఈ ర్యాలీ బంద్ చేపట్టడం జరిగిందని ఎస్ఎన్ హరిబాబు అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు ఈ ర్యాలీ తీసి మెమోరండాలు ఇవ్వడానికి కారణం ఏంటని చెప్పంటే, నా పేరు ఎస్ఎన్ హరిబాబు. నేను ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమాఖ్యకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ నిరసన ర్యాలీ తీయడానికి కారణం, గత 4 నెలల నుండి మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపీ మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటిదని చెప్పారంటే, ఆర్ఎంపీలు లేకపోతే మా అందరికీ బాగా ప్రాక్టీస్ నడుస్తుంది, కార్పొరేట్ హాస్పిటల్స్ డెవలప్ అవుతాయని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఇది ఆర్ఎంపీల సమస్యగానే మేధావులు, విలేకరులు, రాజకీయ నాయకులు చూస్తే అది పొరపాటు. ఆర్ఎంపీలు కనుక లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఆర్ఎంపీ వ్యవస్థ ఈనాటిది కాదు. గ్రామాలలో కానీ స్లమ్ ఏరియాల్లో కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో లేనందువలన ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఉద్భవించింది. ఆర్ఎంపీ వ్యవస్థ ప్రజల కోసమే మాత్రమే ఉత్పన్నమైంది. ఈ ప్రజలకు ఆర్ఎంపీలు అందుబాటులో ఉండి వైద్యం చేస్తూ ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. అయితే బ్రతకటం అనేది, జీవించి ఉండడం అనేది భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఈ హక్కు ప్రజలకు సంపూర్ణంగా లభించాలని చెప్పంటే ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉండాలి. వైద్యులు ఉంటే మాత్రమే ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకగలుగుతారు. కాబట్టి ఈ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయడానికి ప్రజల కోసమే ఉత్పన్నమైనటువంటి సంస్థ. దీనిని ఈరోజు హఠాత్తుగా ఇన్ని తరతరాల నుంచి మా జోలికి రాకుండా ఇప్పుడు హఠాత్తుగా ఆర్ఎంపీ వ్యవస్థ రద్దు కావాలని చెప్పని మెడికల్ కౌన్సిల్ ఏదైతే భావిస్తుందో అది ప్రజలు జీవించే హక్కు, ప్రాథమిక హక్కును భంగపరిచినట్టు అవుతుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మేము ప్రజలకు ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాం. ప్రాథమిక వైద్యులు లేక, క్వాలిఫైడ్ డాక్టర్లు లేక ప్రజలు చాలా అవస్థలకు గురవుతారు. ఈ వ్యవహారాన్ని గుర్తించి ప్రభుత్వం మాకు ప్రజలు హామీ ఇచ్చిన విధంగా మ్యానుఫ్యాక్చరీలో హామీ ఇచ్చింది. ఆర్ఎంపీలకు మేము ఖచ్చితంగా శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని ఆ విధంగా హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం వెంటనే ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలి. మెడికల్ కౌన్సిల్ వారి యొక్క దాడులు వెంటనే ఆపాలి. మేము ఈ రోజు నుంచి 4 రోజుల దాకా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4 రోజులు బంద్ పెడుతున్నాం. ఈ బంద్ పెట్టేటువంటి కార్యక్రమం ఎందుకు నిర్వహించామని చెప్పారంటే, ఆర్ఎంపీలు వైద్యం చేయకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారని చెప్పని ప్రభుత్వానికి తెలియడానికి, ప్రజలకు అర్థం కావడానికి, దానివల్ల ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ఆర్ఎంపీల అవసరం ఉందని చెప్పే పరిస్థితిని కల్పిస్తున్నాం. తప్పకుండా ఈ 4 రోజుల్లో ప్రజల యొక్క వాయిస్ ప్రభుత్వానికి, మీడియాకు, అందరికీ తెలిసేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అవి కృషి చేస్తాం. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ ఆర్ఎంపీ అందరికీ శిక్షణ ఇప్పించి గుర్తించే కార్యక్రమం చేపట్టాలని చెప్పని విన్నవిస్తున్నాను. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, వరంగల్, నర్సంపేట, ములుగు ఆర్ఎంపీలు పట్టుబట్టి ఘనంగా ర్యాలీ విజయవంతం చేశారు. వారికి అభినందిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని ఎస్ఎన్ హరిబాబు అన్నారు. నర్సంపేటలో ర్యాలీ మరియు బంద్ చేపట్టడానికి కారణం టీఎస్ఎంసీ వాళ్ళు ఆర్ఎంపీలపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నందుకు నిరసనగా రాష్ట్రమంతటా ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్య తెలంగాణలోని గ్రామ ప్రజలకు మరియు ప్రభుత్వానికి అర్థం కావాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది అని హరిబాబు మీడియా ముందు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కూడా పాల్గొని మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. ఇలాగే కొన్ని
అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో జరగాలి, ప్రతి గ్రామం కదలాలి. అప్పుడే ప్రజలే ప్రభుత్వాలకు, ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు నిలదీస్తారు అని హరిబాబు అన్నారు. అతి త్వరలో ఇలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి జిల్లా కేంద్రానికి చేరే విధంగా చేపట్టాలి. ఇలా 33 జిల్లాల్లో సాగాలి. అతి త్వరలో ఇదే స్ఫూర్తితో రాష్ట్ర రాజధానికి కదలాలి. రాష్ట్ర రాజధానిలో ర్యాలీలో ప్రతి ఆర్ఎంపీ పాల్గొనాలి. ఒక మహాసభ జరగాలి. రాష్ట్రంలో అందరినీ కలుపుకొని అందరితో కలిసి సాగుతామని, చీమలందరిలో కదిలిన ఆర్ఎంపీలను చూసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై గ్రామాలలో ఆర్ఎంపీలు లేని లోటు, ప్రజల యొక్క సమస్యల వల్ల ప్రజాప్రతినిధులను ప్రజలే నిలదీస్తారని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అతి తక్కువ ఖర్చుతో సేవలు అందించే ఆర్ఎంపీకి ప్రజలే అండగా ఉండి కాపాడుకుంటారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి ఆర్ఎంపీకి, ప్రతి జిల్లాకు ఆదర్శంగా నిలవాలి, స్ఫూర్తిని ఇవ్వాలి. రాష్ట్రంలోని ప్రతి రాష్ట్ర సంఘం ఒకటి కావాలి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభంజనంగా కదలాలి. రాష్ట్ర సంఘాలు అన్ని ఒకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా, అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నా అని హరిబాబు అన్నారు. వర్షంలో సాగిన ఈ ర్యాలీకి 1000 మంది ఆర్ఎంపీలు నాయకులు పాల్గొన్నారని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి డాక్టర్లుగా, మినీ డాక్టర్లుగా గ్రామాలలో ప్రజల యొక్క సమస్యల వైద్య సేవలకు అశేష కృషి చేసేటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు వారి సమస్యల పరిష్కారం కోసం నర్సంపేట పట్టణంలో అంబేద్కర్కు పూలమాల వేసి ఒక ప్రదర్శన ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం, అధికారులకు మెమోరాండం ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్ఎంపీలు, పిఎంపీలు చేపట్టడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సమయాలలో, మరి అనారోగ్యాలకు గురైనటువంటి సందర్భాలలో వారికి ప్రాథమికంగా చికిత్సలు అందించి వారికి ప్రాణ నష్టం జరగకుండా వారిని మళ్ళీ ఇతర ఆసుపత్రులకు తీసుకువెళ్ళడానికి అశేష కృషి చేసేటువంటి ఆర్ఎంపీ, పిఎంపీలకు మరి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి, వారిని గ్రామీణ ప్రాంతాలలో వైద్యులుగా గుర్తించి వారికి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మరి ఎన్నికలకు ముందు ఈ గవర్నమెంట్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ సమస్యను కూడా వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.